బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఒకవైపు యమునా నదీ తీరంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు సాంస్కృతిక సమ్మేళనంపై వివాదం నడుస్తూనే ఉంది. జరిమానా చెల్లించే స్థితిలో లేమని, గడువు కావాలని నిర్వాహకులైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ అంటుంటే తమ ఆదేశాలను వివాదం చేయొద్దంటూ ఎన్జీటీ హెచ్చరిక చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, సాంస్కృతిక సమ్మేళనం ప్రారంభం కావడానికి మరెన్నో గంటల వ్యవధి లేదు. మరోవైపు ఏమో నిర్వాహకులు మాత్రం ఇది ఫైన్ కట్టేది లేదని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? పర్యావరణానికి సంబంధించిన నష్టపరిహారం 5 కోట్ల రూపాయలు చెల్లించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2 రోజుల కిందట ఆదేశించింది. అయితే ఇప్పటివరకు కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 5 కోట్లు చెల్లించలేదు. తమకు నెల రోజుల సమయం కావాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు విజ్ఞప్తి చేసింది. తమది చారిటీ సంస్థ అయినందున విరాళాలు సేకరించి వాటన్నిటిని జమ చేసేందుకు సమయం పడుతుంది కనుక ఒక నెల రోజుల సమయం కావాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వాహకులు గ్రీన్ ట్రిబ్యునల్ ముందు విన్నవించారు. అయితే ఆ సమయంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ప్రశ్న అడిగింది. మీరు మీడియాలో జరిమానా కట్టం, వీలైతే జైలుకు వెళ్తాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దానిపైన వివరణ కోరగా అది తాము మీడియాలో తమ మాటల్ని వక్రీకరించారని, గ్రీన్ ట్రిబ్యునల్ కేవలం నష్టపరిహారం చెల్లించమని ఆదేశిస్తే దాన్ని జరిమానాగా దాన్ని మార్చారని చెప్పి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వాహకులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం విన్న తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ మీరు కనుక ఇచ్చినటువంటి సమయం లోపల కట్టబోతే డెఫినెట్ గా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది. ఆ నేపథ్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వాహకులు డెఫినెట్ గా 5 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అక్కడ ఇప్పటికే పర్యావరణానికి, జీవావరణానికి నష్టం కలిగించారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గతంలోనే 2 రోజుల కిందటే ఉత్తర్వుల్లో చెప్పినటువంటి పరిస్థితి. వెంకటేష్, మేము అక్కడ ఎలాంటి వృక్షాలు తొలగించలేదు, ఎలాంటి జీవవనానికి సంబంధించి ఎలాంటి డ్యామేజ్ చేయలేదు, మేము నష్టపరిహారం చెల్లించము అని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. మరి కానీ అక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించినటువంటి ఒక ప్యానెల్ అక్కడ ప్రత్యక్షంగా వెళ్లి తనిఖీ చేసిన తర్వాత ఒక నివేదిక సమర్పించింది. అందులో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి భూమినంతా కూడా చదును చేశారు. పెద్ద పెద్ద టెంట్లన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. వాటితో పాటు నది పైన తాత్కాలిక బ్రిడ్జిలు ఇవన్నీ కూడా నిర్మించారు. సో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఇక్కడ పర్యావరణానికి, జీవావరణానికి నష్టం జరిగిందని ప్యానెల్ 120 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసింది. సో వాటన్నిటిని పరిశీలించిన తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 5 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఆదేశించింది. వాటన్నిటితో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ధ్వంసం జరిగిందో వాటన్నిటిని కూడా తిరిగి రిస్టోర్ చేయాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే ఇప్పటివరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినటువంటి ఆదేశాలను ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పాటించలేదు. తమకు కొంత సమయం కావాలని కోరింది. నిన్న రవిశంకర్ ప్రసాద్ సైతం తాము ఈ వేసినటువంటి నష్టపరిహారాన్ని చెల్లించాం, అవసరమైతే జైలుకు వెళ్తాం, ఎటువంటి తప్పు చేయలేదని ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని మాత్రం గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ వెంకటేష్.